మీ ల్యాండ్ మీదే, కానీ మీకు తెలియకుండా ఎవరో వచ్చి మీ స్థలంలో కన్స్ట్రక్షన్ మొదలుపెడితే? పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది సివిల్ కేస్ అంటారు. అప్పుడు మీరేం చేయాలి? ఇది చిన్న విషయం కాదు. చాలా మంది ఇన్వెస్టర్స్, ల్యాండ్ ఓనర్స్ ఎదుర్కొంటున్న రియల్ సమస్య. సాధారణంగా మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి, సార్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వండి, అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఆపండి అంటాం. కానీ ఇక్కడే పెద్ద పొరపాటు జరుగుతుంది. డైరెక్ట్ ఇంజెక్షన్ అడిగితే కోర్టు మీ ఫైల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. రీసెంట్గా సుప్రీంకోర్టు క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. 3 స్టెప్స్ తప్పనిసరి అని చెప్పింది. స్టెప్ 1, ముందుగా ఆ ల్యాండ్ మీదే అని కోర్టులో నిరూపించాలి. దానికి డిక్లరేషన్ సూట్ ఫైల్ చేయాలి. స్టెప్ 2, ఓనర్షిప్ కన్ఫర్మ్ అయిన తర్వాత ల్యాండ్ పొజిషన్ తీసుకునే ప్రాసెస్ ప్రారంభించాలి. స్టెప్ 3, ఈ 2 పూర్తయిన తర్వాత మాత్రమే అక్కడ జరుగుతున్న అక్రమ కన్స్ట్రక్షన్ ఆపమని ఇంజెక్షన్ కోరాలి. ఇది ప్రాసెస్, ఇది షార్ట్ కట్ కాదు. స్పెషల్ రిలీఫ్ యాక్ట్లో సెక్షన్ 41 ప్రకారం సరైన లీగల్ రూట్ ఫాలో అవ్వాలి. షార్ట్ కట్ తీసుకుని డైరెక్ట్ ఇంజెక్షన్ వేస్తే మీ కేసు బలహీనంగా మారే ప్రమాదం ఉంది. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలం కొనడం కాదు, లీగల్గా సెక్యూర్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇలాంటి లీగల్ అవగాహన లేకపోతే మనం సంపాదించిన ఆస్తి కూడా రిస్క్లో పడుతుంది. అందుకే ఇన్వెస్ట్ చేయడానికి ముందు తెలుసుకోండి, లీగల్గా సేఫ్గా ఉండండి. రియల్ ఎస్టేట్ పై ఇలాంటి నిజమైన ఉపయోగకరమైన సమాచారానికి ఆర్ఆర్ ఇన్ఫ్రాను ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. మీ ఆస్తి సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంది.